హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి రెసిపీ అండి. అందరూ అడుగుతున్నారు కదా ఎగ్లెస్ కేక్. ఈ ఎగ్లెస్ కేక్ని చాలామంది చాలా వేరియేషన్స్లో చెప్తారు. బట్ ఇప్పుడు ఈ వేరియేషన్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కేక్లోని మనం నో ఆయిల్, షుగర్, మిల్క్, సోడా ఏమీ వేయకుండా ఇంత చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. అండ్ ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ బేస్ తోటి మనం పేస్ట్రీ కేక్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కనుక క్లిక్ చేస్తే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. అండ్ ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది ఫుల్ డీటెయిల్గా మీకు కనిపిస్తుంది అనమాట. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అందులో 1 కప్పు మైదాని తీసుకుంటున్నాను. ఈ మైదాని మనం మంచిగా జల్లించుకోవాలండి. ఎందుకు అంటే ఇందులోని చిన్న గడ్డలు కానీ బౌల్స్లా ఉంటే పోతాయి. ఆ తర్వాత 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా మంచిగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం వేరే ఒక బౌల్ తీసుకొని అందులోని మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. 400 గ్రామ్స్ మిల్క్ మేడ్ అయినా కస్టర్డ్ మిల్క్ అయినా ఒకటేనండి. సో దీన్ని 400 గ్రామ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. అందులోని బటర్ 1/2 కప్ తీసుకుంటున్నాను. మనం బటర్ అనేది మెల్టెడ్ స్టేజ్లో ఉండాలన్నమాట. ఇలా లిక్విడ్ స్టేజ్లోని అది రూమ్ టెంపరేచర్లోనే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతవరకు మిక్స్ చేయాలి అంటే మనం మిల్క్ మేడ్లోని బటర్ అనేది బాగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోకుండా అలా పైకి ఆయిల్ తేలేటట్టుగా ఉన్నది అంటే మనకి కేక్ అనేది మంచిగా రాదండి. బేక్ అయిన తర్వాత ఆయిలీగా అంటుకుంటుంది. జాగ్రత్తగా మంచిగా రెండు మిక్స్ అయ్యేటట్టు వరకు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోని 1/2 కప్పు వరకు చిక్కటి కమ్మటి పెరుగునైతే తీసుకుంటున్నాను. ఈ పెరుగులోని ఎటువంటి వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. సో చిక్కగా పెరుగు ఉండాలండి. అది కూడా తియ్యటి పెరుగు ఉండాలి. ఆ పెరుగుని 1/2 కప్పు వరకు వేసుకొని ఈ పెరుగు కూడా అందులోని బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలోని బాగా ఈ 3 కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి లమ్స్, ఎటువంటి గడ్డలు కూడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బెలూన్ విస్కర్తో ఉంటే సరిపోదండి. దీనికి ఎలక్ట్రికల్ బీటరే అవసరం లేదనమాట. ఆ తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ అనేది ఇందులో వేసుకోవచ్చు. నేనైతే బటర్ స్కాచ్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ 2 బ్యాచెస్లోనైనా ఆర్ 3 బ్యాచెస్ లేకపోతే మీకు కలుపుకుంటే 1 బ్యాచ్లోనైనా వేసుకొని ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా, ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ బీట్ చేసుకునే పద్ధతిలోనూ కూడా మనకి కేక్ అనేది ఫ్లఫీనెస్ వస్తుందండి. ఇష్టం వచ్చినట్టు ముందుకి వెనక్కి కాకుండా మనకి ఒకటే డైరెక్షన్లోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే మీరు చూపిస్తాను కదండి, బెలూన్ విస్కర్ అయితే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. అండ్ ఒకటే డైరెక్షన్లో మళ్ళీ దాన్ని రివర్స్ డైరెక్షన్లో అయితే అస్సలు కలపకూడదు. సో అదే మనం స్పాచులాతో కనుక మనం మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీన్ని మనం టీ టైమ్ కేక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు, మనం పేస్ట్రీకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే 7 ఇంచెస్ కేక్ టిన్నులోని బేక్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజ్ కేక్ టిన్నులోనైతే మీరు బేక్ చేసుకోండి. నేను ముందుగానే ప్రీహీట్ అయితే చేసుకున్నానండి కుక్కర్ని. అలాగే మీరు కూడా బ్యాటర్ రెడీ చేసుకునే ముందే కుక్కరు, ఓటీజీ అయితే ఓటీజీ బేక్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత నేను బ్యాటర్ అంతా టిన్నులోకి సర్వ్ చేసి ఒక 4-5 సార్లు బాగా ట్యాప్ చేయాలన్నమాట. ఈ ట్యాపింగ్
చేయకపోతే లోపల పెద్ద పెద్ద హోల్స్ లాగా వచ్చేసి కేక్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ట్యాప్ చేసి 40 నుంచి 45 వరకు చక్కగా బేక్ చేసుకోవాలండి. నేను 45 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ చక్కగా బేక్ అయిపోయింది. టూత్పిక్ బేక్ కుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా వచ్చేస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, నేను బీట్ చేసుకుంటే చక్కగా ఎక్కడ ఆయిల్ అనేది తగలకుండా తడి తడిగా లేకుండా కేక్ అనేది మంచిగా బేక్ అయింది. సో నేను చెప్పే టిప్స్తో మీరు ఫాలో అయితే నేను చేసినట్టే మంచి రెసిపీ అనేది మీకు కూడా ఇలాగే వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను కేక్ని డిమోల్ చేసుకుంటున్నాను. డిమోల్ చేసిన తర్వాత కూడా మీకు కేక్ని చూపిస్తున్నాను చూడండి. మంచి కలర్ తోటి బాగా ప్లఫీగా చాలా స్పాంజీగా వచ్చింది. నేను ఇదే కేక్ తోటి మీకు వేరే ఒక డిజైన్ అనేది సింపుల్ డిజైన్ తోటి నేను కేక్ అనేది డిజైన్ చేసి చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలోకి వస్తుందండి. సో చూస్తున్నారు కదా, కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఈ కేక్లోని ఆయిల్ కానీ షుగర్ కానీ మిల్క్ కానీ డ్రింకింగ్ సోడా ఏమి వేయకుండానే మంచి స్పాంజీగా కేక్ అనేది ప్రిపేర్ అయింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇవేమి వేయకపోయినా మంచి ప్లఫీగా స్పాంజీగా కేక్ వచ్చింది కదా. సో నేను చెప్పే స్టెప్స్ తోటి నేను చెప్పే మెథడ్లోనే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.